ఇక్కడ ఒక పెద్ద ఇలకథ మఫ్లియా నడుస్తున్నది. స్టోరీ ఉన్న సంగతి నీకు తెలవదు. స్క్రీన్ ప్లే ఉన్న సంగతి నాకు తెలవదు. ఇక్కడ అన్నీ తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మన డైరెక్టర్ సార్. ఈ డైరెక్టర్ సార్‌ని ఆపకపోతే సెకండ్ హాఫ్ వరకు మనం అందరం ఆగమైపోతాం. చూసే మూడు, ఉత్సాహం అన్నీ పోతాయి. అంటేనేమో అందరికీ కోపాలొస్తాయి, హర్ట్ అయితారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు తగలబెట్టండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిలీప్ దుద్యాల. ఇప్పుడే చూసి వచ్చా మిత్రమండలి. లాస్ట్ వరకు కూర్చొని చూసిన వాళ్ళందరికీ జీలో మండాలి అన్నట్టుంది సినిమా మాత్రం. ట్రైలర్ చూశాక ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని అనుకున్నా. తీరా చూస్తే తేడా కొట్టింది. అది బానే కాదు, గట్టిగా కొట్టింది. ఇంత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టుకొని ఒక్క చోట కూడా నవ్వు రాలేదు. ప్రమోషన్స్ మాత్రం గట్టిగా చేసిర్రు, ఇంక్లూడింగ్ ప్రీమియర్స్ వేశారు. ఇక ఈ సినిమా చూసి మనం ఆపాల్సిన అవసరం లేదు. ఈ రోజుతో అదే ఆగిపోద్ది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టార్ కాస్ట్ ఈ సినిమాని ఎట్లా ఒప్పుకున్నారో తెలియదు. నాకు తెలిసి పెద్ద బ్యానర్ అప్రోచ్ అవ్వడం వల్ల ముందుకు వచ్చారనుకుంటా. కంప్లీట్ డొల్లా సినిమా. ఫస్ట్ హాఫ్ అవ్వకుండానే నా లైఫ్లో ఫస్ట్ టైం లేచి వెళ్ళిపోదామనే ఫీలింగ్ వచ్చింది. కానీ రివ్యూ ఇవ్వాలి కదా, అందుకే మొత్తం కూర్చొని చూడాల్సి వచ్చింది. దరిదాపునా కూడా థియేటర్ సైడ్ వెళ్ళకండి, మీ డబ్బులు మాత్రం పెద్ద బొక్క. స్టార్ కాస్ట్ హ్యాడ్ నథింగ్ టు డూ త్రూ అవుట్ ద మూవీ. పోతా ఉంటుంది, స్టోరీ ఉండదు, స్క్రీన్ ప్లే ఉండదు. సరే కామెడీయే మెయిన్ అసెట్ కదా అని అనుకుంటే అక్కడే పప్పులో కాలుస్తాం. అసలు కామెడీయే ఉండదు. పర్ఫార్మెన్సెస్ వైజ్కి వస్తే అందరు ఉన్నారు కానీ ఎవ్వరు ఏం చేయలేరు. నిహారిక ఎన్ఎం గాట్ వేస్టెడ్. అసలు ఎందుకు ఒప్పుకుందో తనకే తెలియదు. తన రీల్సే తిప్పి తిప్పి 10 సార్లు చూస్తే కనీసం అక్కడన్నా నవ్వు వస్తుంది. కంప్లీట్ వాష్అవుట్ భయ్యా, వద్దు భయ్యా వద్దు. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. ఇక ఇది చెప్పుకుంటూ పోతే సాగుతా ఉంటది. దాన్ని తప్పించి అక్కడ డొల్ల కంప్లీట్ ఏమీ లేదు సినిమాలో. ఇక ఒక్క లైన్ లో చెప్పాలంటే కప్లింగ్ మే దడ్ సినిమా. అది భయ్య మిత్ర మండలి రివ్యూ. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ప్రతి సినిమా హిట్ కావడానికి ఎంత ఇంపార్టెంటో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన ఛానల్ కూడా అంతే ఇంపార్టెంట్. కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా గుద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.